హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి. మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇంకా మేము ఈరోజు గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా అందుకని పొద్దున్నే లేచి రెడీలు అయిపోయాం. పనులన్నీ అయిపోయినాయి. ఇంకా వీళ్ళు కొంచెం రెడీ అవ్వాలి. నాకు కొద్దిగా టైం ఉంది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం ఐలైనర్ అవి పెట్టుకోవడానికి టైం ఉందన్నమాట. ఈ రెడీలు అయిపోయి గుడికి వెళ్తాం. రెడీ అయిపోయినాక కలుస్తాను మిమ్మల్ని. నేను ఇలా రెడీ అయిపోయాను సింపుల్గా. ఇంకా మామయ్య గారు పూజ చేస్తున్నారు. పూజ అయిన తర్వాత గుడికి వెళ్తాము. ఈ డ్రెస్ గుర్తుందా? ఇది రేపలలో అన్నయ్య వాళ్ళ షాప్ దగ్గర తీసుకున్న డ్రెస్ అన్నమాట. ఇది వేసుకున్నా. వాళ్ళకి పండగే కదా అని ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇంకా మామయ్య గారు పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్తాం. ఇక్కడ గుడికి వచ్చాము. మేమిద్దరమే వచ్చాము గుడికి. మా మామయ్య గారేమో ఇంట్లో పూజ చేస్తున్నాను కదా, మీరిద్దరు వెళ్ళేసి రండి అన్నారు. మళ్ళీ మాకు ఇప్పుడు బయటకు వెళ్ళే పని ఉంది, ఇంకా లేట్ అవుతుందిలే, మీరిద్దరు వెళ్ళేసి రండి అన్నారు. ఇక అందుకని మేమిద్దరమే వచ్చాం. ఈ టెంపుల్ వచ్చేసి మా కాలనీలోనే ఉంటుంది, సాయిబాబా టెంపుల్. మాకు చాలా దగ్గర. వేరే టెంపుల్స్ అవంటే ఇంకా చాలా దూరము, రష్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఈ టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్కి అయితే అంత రష్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. గుడికి వెళ్ళేసి వచ్చాము. ఇంక ఇప్పుడు దోశలు వేస్తున్నాను. ఇంకా టిఫిన్ చేసేసి మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్ళాలి. ఎక్కడికో చూస్తూ ఉండండి. కాఫీ కాఫీ అండి. ఇక మనం వస్తే ఉంది, కింద వీళ్ళని తీసుకోమని చెప్పాలి. సాటర్డే కూడా రావచ్చు, చెప్పలేము. ఒక రోజు ముందే ఇస్తున్నాడు ఇప్పుడు అన్ని డెలివరీ. నిన్న వచ్చింది ఇయర్ ఫోన్ బ్లూటూత్. మామయ్య గారు ఇంతకుముందు ఉన్నాయి కదా బ్లూటూత్లో. మేము గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత బయలుదేరాం కదా. మేము ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి వచ్చాము. మా వారికి కొంచెం ఐ టెస్ట్ ఒకటి ఉంది, అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. మా వారు లోపల టెస్ట్గానే వెళ్ళారు. ఇంకా ఆ హాస్పిటల్లో ఇలా సెంటర్లో ఇలా మొక్కలతో ఇలా సెట్ చేశారు. మధ్యలో డాల్ఫిన్ కూడా ఉంది. నాకు అది చాలా బాగా అనిపించింది. గ్రీనరీ అంతా చాలా బాగుంది, అందుకని చెప్పేసి వీడియో తీసా. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కూడా చాలా పెద్ద హాస్పిటల్. ఇక్కడ మనం చెకప్కి రావాలంటే మనం 3-4 డేస్ ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అప్పుడు తర్వాత వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, దాన్ని బట్టి మనం రావాలన్నమాట. చాలా టైం పడుతుంది ఇక్కడ. ఈ హాస్పిటల్లో ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ ఉంది కదా, అందుకని చెప్పేసి చాలా కేర్ తీసుకుంటున్నారు. అది బాగా అనిపించింది. ఇంకా మేము ఇక్కడ రిటర్న్ అవుతున్నాం. మా వారు చెకప్ అయిపోయింది, ఏం లేదు, నార్మలే ఉందన్నారు. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ మేము ఇప్పుడు రిటర్న్ వచ్చేస్తున్నాం. ఇక వచ్చే దారిలో ఇక్కడ ఈ వ్యూ చాలా బాగా అనిపించింది. ఇంకా మాకు ఇక్కడ చెకప్ అంతా అయ్యేసరికి 12:30 అలా అయిపోయింది. ఇంకా ఆకలి స్టార్ట్ అయిపోయింది నాకు. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడే ఇటు కిందనే క్యాంటీన్ ఉంటుంది, ఇక్కడ తినేసి వెళ్దామని చెప్పేసి ఇటు వచ్చాము. ఇక్కడ మేము పరోటా తీసుకున్నాము. దానికి ఆలు మసాలా కర్రీ ఇచ్చారు, చాలా బాగుంది. పరోటాలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నాకు పరోటా బాగా నచ్చింది ఇక్కడ. పరోటా ఇంకా మేము ఇక్కడ పరోటాలు తినేసేసి ఇంకా బయటకు వచ్చేసాము. ఈ హాస్పిటల్లో ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకున్నది పేషెంట్తో పాటు ఒక అటెండర్ని మాత్రమే పంపుతారు. మిగతా ఎవరు వచ్చినా ఇక్కడ ఫ్రంట్లో ఇక్కడ చైర్స్ వేసి ఉన్నాయి, అక్కడే కూర్చోవాలి. అక్కడ చూస్తేనేమో ఫుల్ రష్ ఉన్నారు. బాబోయే అనిపించింది నాకు. అమ్మో, నేను అక్కడ కూర్చొని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ కదా, అంతమంది జనం ఉంటే అక్కడ ఎలా కూర్చుంటాం మనం. ఇక అందుకని చెప్పేసి ఇలా సైడ్కి వచ్చి నుంచున్నాను. నేను సైడ్కి వచ్చి నుంచుంటే
అక్కడ సెక్యూరిటీ వాళ్ళేమో ఇలా సైడ్కి నుంచోవద్దు, వెళ్ళి అక్కడ కూర్చోండి అంటారు. అక్కడేమో అంతమంది రష్ ఉంది, అంతమంది ఉన్నారు కదా, అక్కడ కూర్చోలేము. ఇక్కడికి వస్తే ఇక్కడ వీళ్ళు నిలబడినివ్వలేదు. నాకు ఎందుకు వచ్చానురా బాబోయ్ అనిపించింది. ఇదంతా హాస్పిటల్ ముందు ఎంట్రన్స్. ఇది చూడండి చాలా పెద్దగా ఉంది కదా. హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీదకి వచ్చేసాం. ఇది ఈ మధ్య ఓపెన్ చేశారు కదా హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇది ఓపెన్ చేసిన దగ్గర నుంచి వద్దామని అనుకుంటున్నాం, కానీ మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి చాలా దూరం. అమ్మ ఇప్పుడు అంత దూరం ఏం వెళ్తావులే అని చెప్పేసి ఆగిపోయాం. ఇది ఇప్పుడు ఇలా చూసామన్నమాట. కానీ ఇది నైట్ టైం చాలా బాగుంది. నైట్ టైం లైటింగ్ పెడుతున్నారు దీనికి, చాలా బాగుంటుంది నైట్ టైం అయితే. ఇప్పుడు ఐక్యాకి వెళ్తున్నాం. ఐక్యా చూపిస్తాను, చూపిస్తా. ఎటెల్లాలో తెలియట్లేదు అనమాట. ఎటెల్లాలో తెలియక ఐక్యాకి వెళ్తున్నాం. మేము ఇప్పుడు ఐక్యా దాకా వచ్చేసాము. మేము అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఏ ఎంట్రన్స్ అయితే ఉందో అక్కడికి వచ్చాము లోపలికి వెళ్దామని. మళ్ళీ వాళ్ళు అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు గేట్ నెంబర్ 2 నుంచి కార్ పార్కింగ్ అని చెప్పారు. మళ్ళీ అక్కడి నుంచి ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చాం. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో ఇక్కడ బాబోయ్. అన్ని పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అక్కడి నుంచి అట్లానే ఉంటాయి డౌన్ టౌన్ లో కూడా. ఇంకా లైన్ ఉంటాయి, గ్యాప్ ఎక్కువ పిల్లర్స్ ఉంటాయి ఫస్ట్ లో. కార్ పార్కింగ్ కూడా క్యూ ఉంది ఇక్కడ. క్యూ, కార్ పార్కింగ్ కి క్యూ. సార్ నేను అందుకనే ఐక్యా ఫుల్ రష్ ఉంటుందేమో అనుకున్నా. రష్ అంటే ఏముండదు బాబు, ఇక్కడ నీకు వెయిటింగ్ ఉంటుంది అంతే. లోపల ఖాళీ ఉంటుంది, నీకు జనం ఏమి ఉండరు. మేము ఇప్పుడు ఐకే లోపలికి వచ్చేసాం. చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో, చాలా కార్లు ఉన్నాయి కదా. ఇక్కడ కార్లను చూస్తేనే అర్థమైపోతుంది కదా ఫుల్ రష్ ఉన్నారని. చూసారా లోపలికి వెళ్తానికి కూడా క్యూ, అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కానీ జనం ఎక్కువ ఉన్నారు. ఇది క్వీన్ సైజ్ బెడ్, క్వీన్ సైజ్ కాదు, క్వీన్ సైజ్ చిన్నది. ఈ వీడియో కంటిన్యూషన్ రేపు పెడతాను. ఐకియా టూర్ అని చెప్పేసి నేను మళ్ళీ సపరేట్గా ఇంకో వీడియో పెడతాను.
ఒకే దాంట్లో పెడితే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని చెప్పేసి నేను సపరేట్గా పెడుతున్నా. ఈరోజు నేను కొన్ని దిగిన ఫొటోస్ ఇంకా నేను తీసిన ఫొటోస్ అన్నీ ఈ వీడియోలో లాస్ట్లో యాడ్ చేస్తున్నాను చూడండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.